తుఫాన్ తీరం దాటిన నెల్లూరు జిల్లాలో ఇంకా ప్రభావం చూపుతోంది. ఈదురుగాలులు వీస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. నెల్లూరు జిల్లాలో తాజా పరిస్థితిని మా ప్రతినిధి విజయ్ అడిగి తెలుసుకుందాం. విజయ్, ప్రస్తుతం వెదర్ రిపోర్ట్ ఏంటి? ఇంకా అక్కడ వర్షాలు కురుస్తున్నాయని, ఈదురుగాలులు వీస్తున్నాయని చెప్పేసి అన్నారు. తుఫాను తీరం దాటింది, ప్రస్తుతం అంతా ప్రశాంతమేనా? దేవి, తుఫాను తీరం దాటినప్పటికీ కూడా దక్షిణ కోస్తా జిల్లాలో ఉన్నటువంటి నెల్లూరు జిల్లా అంటే తమిళనాడుకు చెన్నైకి దగ్గరగా ఉన్నటువంటి నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికీ కూడా ఈదురుగాలులు వీస్తూనే ఉన్నాయి. అదేవిధంగా చాలా ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే రాబోయేటువంటి 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కొన్ని ప్రాంతాల్లో కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడంతో జిల్లాలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం నిన్నటి నుంచి ఏ విధమైనటువంటి అలర్ట్ను ప్రకటించారో రాబోయేటువంటి 24 గంటలు ముఖ్యంగా ఈ రాత్రి అలర్ట్గా ఉండాలని చెప్పి ఎక్కడైతే క్షేత్రస్థాయికి పంపించినటువంటి రెవెన్యూ సిబ్బంది, పోలీస్ సిబ్బంది ఉన్నారో వారందరినీ కూడా అదే స్థాయిలో రేపు ఉదయం వరకు అలర్ట్గా ఉండాలని చెప్పి ఆదేశించడం జరిగింది. ఇవాళ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా వరద తుఫాను ఎఫెక్ట్ ఏమన్నా ఉంటుంది, ఒకవేళ వీరిని ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయనేటువంటి ఉద్దేశంతో ముఖ్యంగా ఆ 11 మండలాల్లోని దాదాపుగా 64 పునరావాస కేంద్రాల్లో ఇప్పటి వరకు కూడా 11,500 మందిని పునరావాస కేంద్రాలకు సురక్షితంగా తరలించడం జరిగింది. అయితే ఈ 11,500 మందిని కూడా రేపు ఉదయం వరకు కూడా ఇదే విధంగా పునరావాస కేంద్రాల్లోనే ఉంచుతామని చెప్పి అధికారులు చెప్తున్నారు. అయితే రేపు ఉదయం కురిసేటువంటి భారీ వర్షాలు ఆ తర్వాత పరిస్థితిని బట్టి కూడా వీరిని తిరిగి ఆయా ప్రాంతాలకు పంపించడం లేదా అదేవిధంగా రీహాబిలిటేషన్ సెంటర్లోనే కంటిన్యూ చేయడం అనేది డిసైడ్ చేస్తామని చెప్పి అధికారులు చెప్తారు. అయితే ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా చూసినట్లయితే జిల్లాలోని ముఖ్యంగా తమిళనాడు, ఉత్తర తమిళనాడు, అదేవిధంగా చెన్నైకి ఆనుకుని ఉన్నటువంటి మండలాలుగా ఉన్న సూలూరుపేట, వాకాడు, అదేవిధంగా దొరవారి సత్రం, చిట్టమూరు ఈ ప్రాంతాల్లో ముఖ్యంగా 9 నుంచి 10 సెంటీమీటర్ల వర్షపాతం ఇవాళ ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా నమోదైందని చెప్పుకోవాలి. అయితే ఇవాళ రాత్రి కురిసేటువంటి భారీ వర్షాలు కూడా వల్ల ఇదే స్థాయిలో ఇంతకంటే కూడా ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని చెప్పి అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు. అయితే ముఖ్యంగా ఈదురుగాలుల వల్ల ఇప్పటి వరకు కూడా నెల్లూరు జిల్లాలో ఇవాళ ఉదయం నుంచి ముఖ్యంగా సాయంత్రం వీచినటువంటి ఈదురుగాలుల వల్ల దాదాపుగా 90 కిలోమీటర్ల వేగంతో వీచినటువంటి ఈదురుగాలుల వల్ల చాలా వరకు కూడా ముఖ్యంగా తీర ప్రాంత మండలాల్లో అదేవిధంగా సముద్ర తీర ప్రాంతానికి ఆనుకుని ఉన్నటువంటి 11 మండలాల్లోని దాదాపుగా 30 నుంచి 40 గ్రామాల్లో పూరిళ్ళు అదేవిధంగా పెంకుటిల్లుకు సంబంధించినటువంటి పైకప్పులంతా కూడా లేసిపోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా చాలా ప్రాంతాల్లో ఈ పాక్షికంగా ఇల్లు దెబ్బతింతో పాటు ముఖ్యంగా విద్యుత్ వ్యవస్థకు సంబంధించినటువంటి పోల్స్ అన్ని కూడా దాదాపుగా కొంతమేర నేల కొరగడంతో చాలా గ్రామాలు అంటే నెల్లూరులోని కొన్ని ప్రాంతాలు అదేవిధంగా ముఖ్యంగా ప్రస్తుతం మనం సూలూరుపేట పట్టణంలో ఉన్నాం. సూలూరుపేటలో ఉదయం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా విద్యుత్ సరఫరా లేనటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇదే పరిస్థితి రేపు మధ్యాహ్నం వరకు కూడా కొనసాగుతుందని చెప్పి విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు చెప్తున్నారు. అదేవిధంగా తీర ప్రాంత మండలాల్లో కూడా ఇదే స్థాయిలో ఆ విద్యుత్ వ్యవస్థ అంతా కూడా పూర్తిగా నిలిచిపోవడంతో కూడా పూర్తిగా చాలా గ్రామాలు దాదాపుగా 100 నుంచి 120 గ్రామాల వరకు కూడా ఇప్పటి వరకు కూడా అంధకారంలోనే ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ప్రస్తుతం అయితే మాత్రం కొంత ఈదురుగాలులతో ప్రభావం తగ్గినప్పటికీ కూడా వర్షపు ప్రారంభం అవడం అదేవిధంగా రాత్రికి ఈ వర్షపాతం మరింత ఎక్కువయ్యేటువంటి అవకాశం ఉండడంతో అధికారులందరూ కూడా ముఖ్యంగా తీర ప్రాంతాల్లో అదేవిధంగా లోతట్టు ప్రాంతాల్లో ఉండేటువంటి వారందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు చెప్తున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా నెల్లూరు జిల్లాలో వర్షాభావ పరిస్థితులు ఉండడం వల్ల ఎంత ఎక్కువ వర్షపాతం కురిసినా కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పి అధికారులు చెప్తున్నప్పటికీ తక్కువ సమయంలో అత్యధిక వర్షపాతం కురిస్తే మాత్రం ఖచ్చితంగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయని చెప్పి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ప్రభుత్వ సిబ్బంది చెప్తున్నారు. అయితే ఇప్పటి వరకు అయితే మాత్రం ఇవాళ జరిగినటువంటి సిచ్యువేషన్స్ అన్నిటి కూడా మనం పరిశీలించినట్లయితే ముఖ్యంగా చెన్నైలో ఈ వరద తుఫాను బీభత్సం సృష్టించడంతో ఇటువైపు నుంచి నేరుగా జాతీయ రహదారి మీదుగా నెల్లూరు మీదుగా వెళ్లాల్సినటువంటి చాలా వాహనాలన్నీ కూడా రోడ్డు వెంబడి నిలిచిపోవడం జరిగింది. అదేవిధంగా నిత్యం రద్దీగా ఉన్నటువంటి హైవే అంతా కూడా బోసిపోయి నిర్మానుష్యంగా కనిపించినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికి కూడా ఈ హైవే మీద ఈ సూలూరుపేట మీద నుంచి చెన్నైకి వెళ్లాల్సినటువంటి హైవే మీద ఎవరు కూడా ఈ సమయంలో తుఫాను భయంతో ఎవరు కూడా వాహనాలతో వారు అక్కడికి వెళ్లాలంటే కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉంది. అదే స్థాయిలో రైల్వే వ్యవస్థకు సంబంధించి ముఖ్యంగా గూడూరు నుంచి నాయుడుపేట అదేవిధంగా సూలూరుపేట మీదుగా చెన్నైకి వెళ్లాల్సినటువంటి చాలా రైళ్లు కూడా తుఫాను ప్రభావం వల్ల గూడూరులో కొన్ని రైళ్లను నిలిపివేయడం అదేవిధంగా
నెల్లూరులో మరికొన్ని రైళ్లు నిలిపివేయడం జరిగింది. అదేవిధంగా గూడూరు జంక్షన్ నుంచి చెన్నైకి వెళ్లాల్సినటువంటి రైళ్లన్నీ కూడా కొద్దిమేర అంటే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లో కొన్నింటిని మాత్రమే ముఖ్యంగా రేణుగుంట అదేవిధంగా అరక్కోణం మీదుగా ఈ చెన్నైకి తరలించడం జరిగింది. అయితే ఇలా మళ్లించినటువంటి ఈ రైళ్లన్నీ కూడా దాదాపుగా గంటల ఆలస్యంతో అక్కడికి వెళ్లడంతో రైల్వే ప్రయాణికులు కూడా చాలా అవస్థలు పడినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా నెల్లూరు నుంచి చెన్నైకి వెళ్లేటువంటి చాలా బస్సులన్నీ కూడా నిలిచిపోవడంతో పూర్తిగా అటు ఆంధ్రప్రదేశ్ నుంచి చెన్నైకి వెళ్లాల్సినటువంటి రవాణా వ్యవస్థ అంతా కూడా పూర్తిగా ఇవాళ స్తంభించిందనే చెప్పుకోవాలి. అయితే ఈ రాత్రి కూడా ఇదే స్థాయిలో ఈదురుగాలులు ఉండడం అదేవిధంగా భారీ వర్షాలు కురిస్తే మాత్రం ఖచ్చితంగా కూడా ఇవాళ రాత్రికి కూడా రవాణా వ్యవస్థ పునరుద్ధరణ జరిగినటువంటి పరిస్థితి కూడా ఇక్కడ ఉందని చెప్పి చెప్పుకోవచ్చు. అయితే రాబోయేటువంటి 24 గంటల్లో దక్షిణ కోస్తా జిల్లాల్లో ముఖ్యంగా ఏదైతే తీరం దాటినటువంటి ప్రాంతంగా ఉన్నటువంటి ఉత్తర తమిళనాడుకు ఆనుకొని ఉన్న జిల్లాగా చెప్పుకునే ఈ నెల్లూరు జిల్లాలో రాబోయేటువంటి 24 గంటల్లో ఖచ్చితంగా భారీ వర్షాలు ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో మాత్రం అత్యధిక భారీ వర్షపాతం కూడా నమోదవుతుందని చెప్పి ఇప్పటికే ఫోర్కాస్ట్ సంబంధించినటువంటి అప్డేట్ కూడా రావడంతో జిల్లా యంత్రాంగం ఇప్పటికీ కూడా జిల్లాలో నెల్లూరులో ప్రత్యేకంగా ఉన్నటువంటి ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ లో క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సిబ్బందితో ఎప్పటికప్పుడు కూడా వాళ్ళు మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మొత్తం మీద మాత్రం వరద తుఫాను తన దిశని ఎప్పటికప్పుడు మార్చుకుంటూ అటు నెల్లూరు మచిలీపట్నం మధ్య తీరం దాటుతుందనుకున్నటువంటి అంచనాలన్నింటినీ కూడా తలకిందులు చేస్తూ అటు చెన్నైకి సమీపంలోనే అది తీరం దాటుతుండటంతో ముఖ్యంగా ఏపీకి అందులోనూ నెల్లూరు జిల్లాకి కొంతమేర ఈ ముప్పు తప్పిందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అయితే రాబోయేటువంటి 24 గంటల్లో కురిసేటువంటి వర్షాల వల్ల ఖచ్చితంగా నెల్లూరుకు ఈ వర్షాలు ప్రయోజనం చేకూరుస్తాయని చెప్పి మనం భావించవచ్చు. ఇది వరద తుఫానుకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో.